అని మీరు కొలువారే బాజీరావు మహారాజాని పిలువారే ప్రేమతోని మీరు కొలువారే పాటలు వాడుచు పిలువారే అని మీరు కొలువారే బాజీరావు మహారాజాని కొలువారే ప్రేమతోడా మీరు పిలువారే పాటలు పాడుచు కొలువారే గురూజీ అని మీరు కొలువారే బాజీరావు మహారాజాని పిలువారే అవనిలో వెలసిన ఆదిలాబాదు జిల్లా బేల మండలము పేదోడ గ్రామాన పేద కుటుంబాన జన్మించినాడమ్మా దివ్య గుణములున్న పుణ్య దంపతులైన శ్రీమతి సుకుబాయి శ్రీ గణపతి గార్ల ఏకైక పుత్రుడు ప్రియమైన వాడమ్మా చిన్నతనము నుండి ఓయమ్మ సేను శిలకాలు తిరిగిండు మాయమ్మ పల్లె జనులంతా ఓయమ్మ మంచి బాలుడని పిలిచిందే మాయమ్మ అని మీరు కొలువారే బాజీరావు మహారాజాని పిలువారే ప్రేమతోడా మీరు పిలువారే మీరు పాటలు పాడుచు కొలువారే గురూజీ అని మీరు కొలువారే బాజీరావు మహారాజాని పిలువారే యుక్త వయసులోన పెళ్లి చేయాలని తల్లిదండ్రులు బంధుమిత్రులంతా కలిసి బాజీరావు కొరకు వధువును చూసిరి శ్రావణ మాసము మంచి ముహూర్తాన వేద పండితులాచే కళ్యాణం జరిపించి వధువు మెడలోన తాళి గట్టించిరి పెళ్లి పీటలు వదిలి ఓయమ్మ తాను వెళ్ళిపోయేనమ్మా మాయమ్మ నడువంగ స్పృహ తప్పి ఓయమ్మ చెట్టు కింద పడిపోయేనే మాయమ్మ అని మీరు కొలువారే బాజీరావు మహారాజాని పిలువారే ప్రేమతోడా మీరు పిలువారే మీరు పాటలు పాడుచు కొలువారే గురూజీ అని మీరు కొలువారే బాజీరావు మహారాజాని పిలువారే ఆ చెట్టు వద్దకు దైవ శక్తి వచ్చి బాజీరావుని వెన్ను తట్టి లేపి నువ్వెవరాని అడిగి తెలుసుకొని సద్ది అన్నము నీళ్లు కొన్ని డబ్బులు ఇచ్చి వెనుదిరిగి చూడద్దు వెళ్ళుమని చెప్పి అనుకున్న పని నువ్వు సాధిస్తావని చెప్పే గొప్ప మాటలు విని ఓయమ్మ ఆడంది వెళ్ళిండే మాయమ్మ సఖిరావు మహారాజు వద్ద ఓయమ్మ గురువు ఉపదేశము పొందే మాయమ్మ అని మీరు కొలువారే బాజీరావు మహారాజాని పిలువారే ప్రేమతోడా మీరు పిలువారే మీరు పాటలు పాడుచు కొలువారే గురూజీ అని మీరు కొలువారే బాజీరావు మహారాజాని పిలువారే గురువు వద్ద అన్ని రహస్యాలు తెలుసుకొని 14 ఏళ్ళేమో గురుసేవలో ఉండి ఉత్తమ శిష్యుడిగా పేరుగాంచినాడు తమ గురువు గారైన సఖిరావు మహారాజు తన ప్రియ శిష్యుడే నా వారసుడంటూ పీఠాధిపతిని చేస్తానని చెప్పే పీఠము నాకొద్దు గురుదేవా నీ కృప నాకు కావాలి గురుదేవా బ్రహ్మజ్ఞానము పొందే గురుదేవా శక్తి ప్రసాదించు నాకు గురుదేవా అని మీరు కొలువారే బాజీరావు మహారాజాని పిలువారే ప్రేమతోడా మీరు పిలువారే మీరు
మీరు కొలువారే బాజీరావు మహారాజాని పిలువారే సఖిరావు మహారాజు బ్రహ్మజ్ఞానము పొందే సాధన మార్గములు అన్ని మంత్రములు తన శిష్యుడైనట్టి బాజీరావుకు చెప్పే అనుకున్న లక్ష్యము నెరవేరుతుందని మనసారా దీవించి అభయహస్తంనిచ్చి పుడకేశ్వరెల్లుమని ఆజ్ఞాపించినాడు కాఠోర తపముతో ఓయమ్మ బ్రహ్మజ్ఞానము పొందిండే మాయమ్మ 6 నెలలోనే ఓయమ్మ బాజీరావు మహారాజాయే మాయమ్మ అని మీరు కొలువారే బాజీరావు మహారాజాని పిలువారే ప్రేమతోడా మీరు పిలువారే మీరు పాటలు వాడుచు కొలువారే గురూజీ అని మీరు కొలువారే బాజీరావు మహారాజాని పిలువారే ప్రేమతోని మీరు కొలువారే పాటలు వాడుచు పిలువారే అని మీరు కొలువారే బాజీరావు మహారాజాని పిలువారే ప్రేమతోడా మీరు పిలువారే మీరు పాటలు వాడుచు కొలువారే గురూజీ అని మీరు కొలువారే బాజీరావు మహారాజాని పిలువారే ప్రేమతోడా మీరు పిలువారే మీరు పాట